ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. సార్ ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఇది హిప్నాటిజం లాగే ఉంది కదా సార్? హిప్నాటిజమేనా? ఇందులో మేము యూజ్ చేసేది గైడెడ్ హిప్నాటిక్ ప్రాసెస్ అండి. ఓకే, ఎప్పుడైతే మన ఒక పర్సన్ వస్తారో ఆ పర్సన్ని మనం ట్రాన్స్లోనికి ఫస్ట్ తీసుకెళ్లేటప్పుడు ఇది మేము ట్రెడిషనల్ హిప్నోసిస్ మెథడ్ని యూజ్ చేసి మేము వాళ్ళకి డీప్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్లోకి తీసుకెళ్తాం. అయితే ఇది మిగిలిన హిప్నోసిస్ కంటే కొంచెం ఇంకా డీప్గా వెళ్ళి, ఎందుకు మనం పాస్ట్ లైఫ్స్కి కనెక్ట్ అవ్వాలి, దాని తర్వాత హయ్యర్ కాన్షియస్కి కనెక్ట్ అవ్వాలి అంటే ఇంకొంచెం చాలా డీప్గా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కొంచెం డీప్గా ఉంటుంది అనమాట. మేము యూజ్ చేసేది కూడా హిప్నాటిక్ ప్రాసెస్. రైట్ రైట్. ఇప్పుడు చంద్రముఖి సినిమా గుర్తుంది కదా సార్, చూసాక? అవునండి. సో దాంట్లో ఆ చైల్డ్హుడ్ ట్రామా ఉంటుంది కదా, అదే ఆమె జీవితాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంటది కదా. అవును, అట్లా భయపడడానికి రీజన్ చిన్నప్పటి అవే కదా. అవును. సో నిజంగానేనా సార్ అట్లా చైల్డ్హుడ్ ట్రామా అనేది లైఫ్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుందా? చేస్తుంటుందండి. ఇప్పుడు ఏదైనా సరే ఒక ఎమోషన్ అనేది మనం దాన్ని ఎక్కువగా తీసేసుకోకూడదు అనమాట, గుండెల్లోకి తీసుకోకూడదు. ఏదైనా జరిగింది అనుకోండి, జరిగింది, దాని నుంచి ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకే, దాన్నే పట్టుకొని దాని గురించి 24 గంటలు ఆలోచిస్తూ దానికోసమే కొన్ని సంవత్సరాల పాటు ఎప్పుడైతే ఆలోచిస్తామో అది ఖచ్చితంగా ఒక ట్రామా కింద కన్వర్ట్ అయిపోతుంది అండి. అది చూడడానికి చిన్న విషయం లాగా ఉంటుంది, కానీ దాన్ని అలా పట్టుకొని ఎక్కువసేపు ఆలోచించి 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 దాన్ని ఒక పెద్ద ట్రామా కింద కన్వర్ట్ చేసుకుంటారు. అదే కొందరికి నీళ్ళ భయం ఉంటుంది, కొందరికి పాము భయం ఉంటుంది, కొంచెం హైట్స్ భయాలు, ఇవన్నీ కూడా ఇట్లాంటివి ట్రామాసేనా గత జన్మ అంటే ఇలాంటి ట్రామా ఉంటుంది. అది ఈ లైఫ్ లోనే ఉండొచ్చు, పాస్ట్ లైఫ్ లో ఉండొచ్చు, ఎప్పుడైనా ట్రిగర్ అయి ఉండొచ్చు అనమాట. ఈ లైఫ్ లో ట్రిగర్ అయినా సరే అది ఒక ట్రామా కింద ఉంటుంది. పాస్ట్ లైఫ్ లో కూడా ఇలాంటివి జరిగి ఉండొచ్చు 2-3 సంఘటనలు. దానివల్ల కూడా ఈ లైఫ్ లో ఆ సోల్ కున్న కనెక్షన్ వల్ల వాటిని గుర్తు చేసుకుని మళ్ళీ అది కంటిన్యూస్ గా అవుతూ ఉంటుంది అనమాట. సూపర్. రైట్ సార్, మన రూట్ కాజ్ అనుకున్నాం కదా, రూట్ కాజ్ తెలిస్తే దేనైనా ఈజీగా పరిష్కరించవచ్చు అనేది మీరు చెప్తున్నారు. ఈ ఎక్కడ ఉంటుంది రూట్ కాజ్ అనేది, ఎట్లా కనిపెడతారు మీరు? ఈ మేము చేసే ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ అండి, వాళ్ళతో మాట్లాడతాం. మాట్లాడి వాళ్ళ దగ్గర ఏంటి మెయిన్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి తెలిసిన సర్ఫేస్ లెవెల్ ప్రాబ్లం అయినా లేకపోతే ఇంకా వాళ్ళకి తెలియని డీప్గా ఏదైనా ఉందా, ఇందాక మీరు చెప్పినట్లుగా చిన్నతనంలో ఏమైనా జరిగిందా, ఓకే అని చెప్పి వాళ్ళ లైఫ్ మొత్తాన్ని మేము అడిగి వాళ్ళ లైఫ్ గురించి, అలాగే వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ మదర్స్ పేరెంట్స్తో ఉన్న రిలేషన్షిప్స్ గురించి, అలాగే వాళ్ళ ఫ్యామిలీ ట్రీలో వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా, ఎలాంటి టైప్ ఆఫ్ ఫ్యామిలీ వాళ్ళది, అలాంటివన్నీ కూడా అడగడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటే మన హైయర్ కాన్షియస్ స్టేట్కి రీచ్ అయ్యేటప్పుడు ఈజీగా ఉంటుంది. మళ్ళీ హైయర్ కాన్షియస్ స్టేట్లో మళ్ళీ ఇదంతా స్కాన్ చేసి అక్కడ మనకి ఉన్న సెషన్ టైం వచ్చి ఒక హైయర్ కాన్షియస్ కనెక్ట్ అయితే ఒక 1 hour మంత్ హైయర్ కాన్షియస్ ఎక్కడ తెలుసుకుంటారు? సబ్ కాన్షియస్ మైండ్ లోనే ఎక్కడ తెలుసుకుంటారు? అదే చెప్తానండి. సో ముందు ఇంటర్వ్యూ టైంలో మనం మాట్లాడతాం. మాట్లాడి ఎప్పుడైతే మనం వాళ్ళకి త్రూ గైడెడ్ హిప్నోటిక్ దీని ద్వారా మనం పంపిస్తామో అప్పుడు వాళ్ళు సబ్ కాన్షియస్ అండ్ హైయర్ కాన్షియస్ స్టేట్ వాటిని రీచ్ అవుతారనమాట. మనకి పేషెంట్ రీచ్ అవుతాడు, అతను వాళ్ళే రీచ్ అవుతారు. ఓకే రైట్. ఓకే, సో అతను వాళ్ళ సబ్ కాన్షియస్ మెమరీలో ఉన్న ఆ పాస్ట్ లైఫ్స్ అన్నిటిని యాక్సెస్ చేస్తారనమాట. ఓకే, యాక్సెస్ చేసి అందులోంచి మనకి ఎంతైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో మనకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటాం. సో అది కల్పన కాదు, ఏదైతే ఉంటుందో అదే నిజమే మాట్లాడతారు. అవును, నిజమే, అబద్ధం మాట్లాడరు, మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు ఇందాక మనం అనుకున్నట్లుగా. ఓకే, సబ్ కాన్షియస్ మైండ్ కాబట్టి అది ఏం మాట్లాడుతుందో మైండ్కి తెలిసే ఛాన్స్ లేదు, మన జ్ఞానేంద్రియాలకు తెలియదు. అది జనరల్ గా ఇప్పుడు మనకి కళలు వస్తుంటాయి కదండి. అవును. ఓకే, కొన్ని కళలు మనకి కళలో ఉండేటప్పుడు మనం 1 గంట సేపు 2 గంటల సేపు కళంతో ఉన్నట్లుగా అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అబ్బాయి ఎంత బ్రహ్మాండమైన కళ వచ్చింది, బాగా వచ్చింది, సూపర్గా వచ్చింది అని లెగిసిన వెంటనే అనుకుంటాం. కానీ అక్కడికి 1 గంట అయిపోయిన తర్వాత మీరు ఆలోచిస్తే మీకు 1 minute స్టోరీ కంటే ఎక్కువ గుర్తుండదు. ఎంత ఆలోచించినా మీకు గుర్తుండదు కదా. సో అలాగా అంటే మనకి కొన్ని కళ్ళు గుర్తుంటాయి, కొన్ని కళ్ళు గుర్తుండవు కదండి. అలాగే వీళ్ళు ట్రాన్స్లో ఉండేటప్పుడు వాళ్ళకి మొత్తం గుర్తుండొచ్చు, మొత్తం గుర్తుండకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. సో వాళ్ళకి గుర్తున్నా గుర్తు లేకపోయినా, అంటే కాన్షియస్గా ఉన్నా లేకపోయినా ఏదైతే రావాలో అదే ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది అనమాట. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి, క్యాన్సర్లు ఇట్లాంటివన్నీ వస్తున్నాయి కదా సార్, వీటికి కూడా మన మైండే కారణమా, ఇంకేదైనా వేరే రీజన్స్ ఉంటాయా? జనరల్గా మనకి ఒకటి అంటారండి, ఏంటంటే బాడీ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ మైండ్. ఓకే ఓకే, మన మైండ్లో దేని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తామో
అది మనకి బాడీలోనికి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే. ఓకే. ఓ, సో ఓకే. ఇప్పుడు ఎవరైతే ఒక సప్రెస్డ్ యాంగర్ అంటారు అంటే ఏంటి, ఒకరి మీద అణచివేసుకున్న కోపం. కోపం. ఇప్పుడు ఒక కోడలు ఉంటుంది, అత్త అంటే విపరీతమైన కోపం, ద్వేషం. అవును. కానీ అత్తని ఏం చేయలేదు కాబట్టి అదంతా లోపల పెట్టేసుకొని ఒక కుమిలిపోతూ ఉంటుంది, బయటకి ఎవరికి షేర్ చేయకుండా. అలాగే ఒక బాస్ ఉంటాడు, బాస్ మీద చాలా కోపం ఎంప్లాయీకి. ఓకే. ఒక 10-15 సంవత్సరాల నుంచి అతని దగ్గర పని చేస్తూ ఉంటాడు. సో అలాంటప్పుడు కూడా సప్రెస్డ్ యాంగర్ క్రియేట్ అవుతుంది ఇలాంటి ఎగ్జాంపుల్స్లో. ఓకే. ఓకే. సో అప్పుడు వాళ్ళకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా, వాళ్ళు అన్ని రకాలుగా మంచిగా ఉన్నా సరే, ఈ సప్రెస్డ్ యాంగర్ అనేది వాళ్ళకి ఒక క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతుంటుంది అండి. అదే అంటారు, వాడు రాయిలా ఉంటాడు, వాడికి ఏ సమస్యలు లేవు, తాగడు తినడు, వీడెందుకు చచ్చిపోయాడు రా, వీడికి హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది, వీడి క్యాన్సర్ ఎందుకు వచ్చింది అంటారు. అవును. సో వాటి కారణం ఇలాంటి స్ట్రెస్, సప్రెస్డ్ యాంగర్స్. యాక్చువల్గా మనం ఫీల్ అయ్యే నెగిటివ్ ఎమోషన్స్ అనేవి చాలా ఎక్కువ బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయండి. మా దగ్గరికి వస్తూ ఉంటారు కదా క్లయింట్స్, వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా షుగర్ ఉందనుకోండి, హైయర్ కాన్షియస్ ఏం చెప్తారంటే, ఈయనకి పాస్ట్ లైఫ్ రిలేషన్ ఉంటే అది చూపిస్తారు, లేదు అంటే ఈయన లైఫ్లో స్వీట్నెస్ ఫీల్ అవ్వట్లేదు, ఈయన లైఫ్లో హ్యాపీనెస్గా ఫీల్ అవ్వట్లేదు. ఎప్పటి నుంచి అతను అలా ఫీల్ అవ్వట్లేదు అప్పటి నుంచి షుగర్ స్టార్ట్ అవుతుంది. కావాలంటే మీరు చెక్ చేసుకుంటే ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది వాళ్ళ ఆఫీస్లోనో లేకపోతే ఫ్యామిలీ లైఫ్లోనో, అక్కడ నుంచి లైఫ్ మీద నా లైఫ్లో స్వీట్నెస్ లేదు అనే టైప్గా ఆలోచించడం మొదలు పెడితే షుగర్ అనేది వస్తుంది అనమాట. ఎవరికైతే ఇప్పుడు భుజాల్లో నొప్పులు వస్తుంటాయి, ఇప్పుడు స్కాన్ చేసుకుంటే వాళ్ళకి ఎటువంటి ఇది ఉండదు, కానీ భుజాల పెయిన్స్ వస్తుంటాయి. వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ ప్రెజర్స్ని ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే. ఫ్యామిలీ ప్రెజర్స్ అన్ని భుజాల మీద చేసుకుని వెళ్ళినట్టుగా ఫీల్ అవుతారు, వాళ్ళకి భుజాల పెయిన్స్ వస్తాయి అన్నమాట. ఎవరికైతే కాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళ కెరీర్లో ముందుకెళ్ళాలి. యాక్చువల్గా ముందుకు వెళ్ళకుండా భయపడుతూ ప్రమోషన్స్ తీసుకోవాల్సినంత టాలెంట్ ఉన్నా సరే తీసుకోకుండా, లేకపోతే ఈ జాబ్ క్విట్ చేసి పెద్దదానికి వెళ్ళాల్సిన ఉన్నా సరే క్విట్ చేయకపోతే, మనం బాడీ ఏమొచ్చి మనతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. మనం మాట్లాడాలంటే తెలుగు ఇంగ్లీషో లాంగ్వేజ్ ఉంది, బాడీ మాట్లాడడానికి కూడా ఒకటి ఉండాలి కదా, బాడీ లాంగ్వేజ్ ఉంది. బాడీ చక్కగా ఏంటంటే చిన్నగా మొదలు పెడుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒకటి అన్నెసెసరీ థింకింగ్, పనికిరాని దాని గురించి ఆలోచిస్తున్నాం, అది అక్కడ మర్చిపోవాలి. ఆలోచిస్తుంటే బాడీ ఏం చేస్తుంది తెలుసా, బాబు నువ్వు అలా ఆలోచించకూడదు, నువ్వు చాలా మంచివాడివి అని చెప్పి చిన్నగా హెడేక్ ఇస్తుంది. అప్పుడే మనం అర్థం చేసుకుని, ఓహో నేను ఏదో ఆలోచిస్తున్నాను, ఇది నేను ఆలోచించకూడదు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, దాని గురించి మర్చిపోయి వదిలేస్తాం అనుకోండి, హెడేక్ తగ్గిపోతుంది. అదే ఒకవేళ కనుక మనం దాన్ని మర్చిపోకుండా మళ్ళీ ఆలోచిస్తున్నాం అనుకోండి, అంటే చిన్న హెడేక్ మొదలైన మళ్ళీ ఆలోచిస్తున్నాం, అప్పుడు బాడీ ఏం చేస్తుంది, కొంచెం తీవ్రతను పెంచుద్ది. ఎందుకు పెంచుద్దో తెలుసా అండి, మన ఇంట్లో ఒక చిన్నపిల్లడు ఉన్నాడు, బాబు ఇది చేయకమ్మా అని ముందు మంచిగా చెప్తాం, మళ్ళీ అదే చేస్తున్నాడు అనుకో, మనం ఏం చేస్తాం, కొంచెం గట్టిగా చెప్తాం, ఇంకా చేస్తుంటే రెండు పీకుతాం, దెబ్బలు పడతాయి, ఏదో ఒకటి అవుతుంది కదా. మన బాడీ కూడా అంతే, మనం విన్నంత వరకు చెప్తూ ఉంటుంది, మనం వినకపోతే మీరు అన్నట్టుగా దెబ్బలు పడతాయి అన్నమాట.